హలో అండి, నా పేరు లక్ష్మి. నవల పేరు జీవన తరంగాలు. రచన ఎత్తనపూడి సులోచనారాణి గారు. జీవన తరంగాలు 3వ భాగం. హైదరాబాద్ మొత్తం మీద ఉన్న మధ్యతరగతి కుటుంబాలన్నీ అక్కడే నివాసం ఏర్పరచుకున్నాయా అనిపించేటటువంటి పేట అది. ఇరుకుగా ఉన్న సందులు, మురికిగా ఉన్న రోడ్లు, వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం. వాటిల్లోనే పిల్లల ఆటలు, మలమూత్ర విసర్జనలు కూడా. ఒక్కొక్క సందులో ఆ చివర నుంచి ఈ చివర వరకు ఎక్కడా ఒక గంట కూడా ఖాళీ విడవకుండా ఇల్లు మీద ఇల్లు కట్టారు. ఒక్కొక్క ఇంటికి కనీసం 10 భాగాలుంటాయి. ఆ 10 భాగాల్లో వివిధ మనస్తత్వాలు కలిగిన కుటుంబాలు, కాపురాలుంటాయి. ఆ ప్రదేశం విస్తీర్ణం, అందులో నివసిస్తున్న జనాన్ని లెక్కలు తీసి భాగించి చూసిన ఒక స్థానిక దినపత్రిక ఇది చాలా అన్యాయమని, చదరపు గజానికి 4-5 నివసిస్తున్న ఈ పేటలో కలరా, మసూచి లాంటి వ్యాధులు ఇట్టే వ్యాపిస్తాయని, వాటికి బలి అయిన జనం ఈగల్లా దోమల్లా చనిపోతారని, ప్రభుత్వం వీళ్ల గురించి సత్వర చర్య తీసుకోవాలని ఘోషపెట్టింది. కానీ అది అరణ్యరోదనమేనని అందరికీ తెలుసు. ఆ పేటని దూరం నుంచి ఒక క్షణం పరిశీలిస్తే ఒక దేశాన్నించి మరొక దేశానికి తరలిపోయే కాందిసీకులను మోసుకు వెళ్ళడానికి సిద్ధంగా నిలబడిన ట్రైన్ గుర్తుకు వస్తుంది. ఇలా ఇరుకుగా ఉన్న సందులో, ఆ సందుకి ఉన్న ఓ చిట్ట చివరి ఇంట్లోంచి ఉదయం వేళ తారాస్థాయిలో కేకలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటి యజమానురాలు, యజమాని దేనికోసమో తీవ్రంగా పోట్లాడుకుంటున్నారు. వీధిన పోయేవాళ్ళు, ఇరుగు పొరుగు ఆసక్తిగా చెవులు రిక్కించి అదేమిటో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇంటి యజమాని పేరు శంకరయ్య. వృత్తి సంగీతం మాస్టారు. ఆయనకున్న తిక్కను బట్టి అందరూ తిక్క శంకరయ్య అంటారు. ఆయన భార్య పేరు సుందరమ్మ. సుందరమ్మ స్వభావం గురించి ఒక్కసారి తేల్చి చెప్పడం కష్టం. 10-15 సంవత్సరాల కాలం నుంచి ఆ చుట్టుపక్కల ఆవిడికి ఇరుగు పొరుగు ఉంటున్న వాళ్ళంతా ఆవిడ స్వభావం గంట గంటకి, నిమిష నిమిషానికి ఊసరవెల్లిలా రంగులు మారుస్తుందని అంటూ ఉంటారు. ఆవిడని ఎంతసేపు ఇంద్రుడని, చంద్రుడని పొగుడుతూ ఉండాలి. అలా పొగిడిన వాళ్ళకి అడిగినది లేదనకుండా, ఉన్నది కాదనకుండా అన్నీ ఇచ్చేస్తుంది. అలా పొగడటానికి ఇష్టపడిన వాళ్ళో, ఓపిక లేని వాళ్ళో ఉంటే వాళ్ళు ఎలాగో అలా ఆవిడ దృష్టికి అందకపోరు. ఏదో వంకతో ఎప్పుడో ఒకప్పుడు వారిని వదిలికి లాగి వీధిన పడేసి అవమానం పాలు చేసి తన కసి తీర్చుకోక మానదు. అందుకే ఆవిడని ఎదురుగా అమాయకురాలు, బోళా మనిషి మొదలైన తీపి మాటలతో మైమరపించి కాస్త ఆవిడ అటు ముఖం వైపు కాగానే చాటుగా రాక్షసి సుమ, చుప్పనాతి శూర్పణక, అయినా మనకెందుకులే, మనం మంచిగా ఉంటే సరి అంటుంటారు. సుందరమ్మకి భర్త ప్రయోజకత్వం మీద ఏమాత్రం నమ్మకం లేదు. అలా నమ్మకం లేదని శంకరయ్యకు దిగులు లేదు. ఈ సంసారం ఈ మాత్రం నిలబడగలిగింది అంటే అది కేవలం తన ప్రయోజకత్వమేనని ఆవిడ గాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఇరుగు పొరుగు అమ్మలక్కలు తమ తమ అవసరాలను బట్టి బలపరుస్తూ ఉంటారు. శంకరయ్యకు సంతానం లేదు. మీకు పిల్లలు పుట్టరు, అసంభవం అని డాక్టరు 15 సంవత్సరాల క్రితమే తేల్చి చెప్పినా సుందరమ్మకు చాలా రోజుల వరకు ఆశ చావలేదు. సంతానయోగం కోసం ఆవిడ మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు. కానీ పిల్లల కొరికి బాధ సుందరమ్మకున్న దాంట్లో 1000వ వంతు లేదు కదా. అసలు ఆ గొడవే లేనట్టు ఉంటాడు శంకరయ్య. భర్త విహీనాయి పుట్టింటికి చేరిన తన సొంత చెల్లెళ్ళు సావిత్రి కూతురు, కొడుకు అయిన సరోజా చంద్రంలను ఆయన ఏనాడో తన సొంత పిల్లలుగా స్వీకరించుకున్నాడు. తన వయసు మళ్ళిన తర్వాత వాళ్లే ఆధారం అనుకున్న ఆయన ఉన్నదాంట్లో వాళ్లకు చదువు సంధ్యలు చెప్పించాడు. సుందరమ్మకిది సుతారాము ఇష్టం లేదు. అంత పెంచుకోవాలనే కోరిక ఉంటే అంటే 1,000,000 మంది బంధువుల పిల్లలున్నారు. ఈ దౌర్భాగ్యులెందుకు? ఈ విషయంలో 15 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికీ కనీసం వారానికి ఒకసారైనా తగాదా వస్తూనే ఉంది. ఆ తగాదా శృతిమించినప్పుడల్లా శంకరయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయి 4-5 రోజుల వరకు ఇంటికి రాడు. తన ఆడపడుచైన సావిత్రమ్మ ఈ ఇంట్లోంచి వెళితే గాని ఈ పీడ విరగడవుతుందని సుందరమ్మ నమ్మకం. అందుకనే ఇప్పుడు ఏ కాస్త కారణం దొరికినా దాన్ని పట్టుకుని పెద్దగా రాద్ధాంతం చేస్తూ వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి చూస్తూ ఉంటుంది. కానీ చిత్రమేమిటో గాని అవిరామంగా చేస్తున్న ఈ ప్రయత్నం ఎందుకో సఫలం కానే లేదు. సుందరమ్మ మాటలకి కుళ్ళి కుళ్ళి ఏడ్చి 1-2 సార్లు అవమానం భరించలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోబోయిన చెల్లెల్ని వారిస్తూ శంకరయ్య ఒకటే మాట చెప్పాడు. సావిత్రి, అదో వెర్రి బాగుల్ది. అదేం వాగుతుందో దానికే తెలియదు. నేనుండగా నువ్వు దాని మాటలు లక్ష్య పెట్టడం దేనికి?
నీకిద్దరు పిల్లలున్నారు, రత్నాల్లాంటి వాళ్ళు. వాళ్ళు కాస్త చేతికి వస్తే మేమే నీ మోచేతి నీళ్లు తాగాల్సిన రోజులు వస్తాయి. నీ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునైనా నువ్వు ఈ ప్రయత్నం మానాలి. అదే కాదు, అసలు ఇలాంటి ఆలోచనే రానివ్వకూడదు. ఇంకోసారి ఇలా చేశావంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే అన్నగారు మందలింపుగా, ఆజ్ఞాపిస్తున్నట్టుగా, ఆపేక్షగా, ఆదరంగా చెప్పిన ఆ మాటలకి సావిత్రి కరిగిపోయింది. ఆ తర్వాత ఆవిడ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. వదినగారి మాటలు విని విననట్టు ఊరుకుని మర్చిపోసాగింది. సుందరమ్మకి ఈ సంగతి తెలియదు. ఈసారికి ఆవిడికి పెద్ద సాకే దొరికింది. ఆవిడ మేనల్లుడైన చంద్రం నిన్న ఉదయం సికింద్రాబాదు స్టేషన్లో ఎవరిదో బ్యాగ్ కొట్టేయబోయి పట్టుబడిన వైనం అతని ఫోటోతో సహా పేపర్లో పడింది. సుందరమ్మ ఈ ఉదయం దొడ్లో బావి దగ్గర నీళ్లు తోడుతుంటే పక్కింటి బామ్మగారి మనవడైన ఆంజనేయులు గోడ మీద నుంచి తొంగి చూసి ఆవిడని పిలిచి పేపరులో ఫోటో చూపించి చదివి వినిపించాడు. సుందరమ్మ బకెట్ కింద పెట్టి అక్కడి నుంచే ఇదిగో విన్నారా మీరు అంటూ చేతులూపుకుంటూ లోపలికి వచ్చింది. శంకరయ్య మధ్యగదిలో మంచానికి నవ్వారల్లుతున్నాడు. అతను అప్పటికే విన్నాడు. శంకరయ్యకి ఓ అలవాటు ఉంది. రోజూ భార్య బారెడు పొద్దెక్కిన తర్వాత గాని నిక్కీ నీలిగి కాఫీ ఇవ్వని కారణం చేత ముఖం కడుక్కోగానే అలా బజార్లోకి వెళ్ళి కాకా హోటల్లో వేడివేడి ఓ కప్పు కాఫీ గొంతులో పోసుకొని గప్చిప్గా తిరిగి వస్తాడు. ఆ రోజు కూడా అలాగే వెళ్ళాడు. కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటే కౌంటర్ దగ్గర కూర్చున్న మీసాల ప్రొప్రైటర్ చిటికలు వేసి శంకరయ్యను దగ్గరికి రమ్మని పిలిచి, ఇది మీ మేనల్లుడే కదూ అంటూ అప్పుడే వచ్చిన పేపర్లో మొదటి పేజీలో ఉన్న చంద్రం ఫోటో చూపించాడు. శంకరయ్య సమాధానంగా ఏమీ అనలేదు. పేపర్ తీసుకుని వివరాలు చదివి తర్వాత భద్రంగా దాన్ని మడిచి ప్రొప్రైటర్ పక్కనే పెట్టి ఆర్డర్ ఇచ్చిన కాఫీ తాగకుండా ఇంటికి వచ్చేశాడు. వస్తూనే చెల్లెలి చెవిన, మేనకోడిలైన సరోజ చెవిన ఈ వార్త వేసి మూలనున్న మంచం వాల్చి గూట్లో పెట్టి ఉన్న నవారు ఉండ తీసుకొని దానికి శ్రద్ధగా నిదానంగా అల్లసాగాడు. ఈ రోజుకిక బజారులో ముఖం చూపించడం ఆయనకిష్టం లేదు. అందరూ నిలబెట్టి అడుగుతారని ఆయనకు తెలుసు. ఈరోజు రేపు కనిపించకపోతే ఎల్లుండి అంతగా ఎవరికీ గుర్తుండదు. ఒక విధంగా ఈ ప్రపంచం చాలా మంచిది. దానికి చాలా వ్యాపకాలున్నాయి. ఇలాంటి విషయాలైనా ఇట్టే పాతపడిపోతాయి. అందుకే నెల రోజుల నుంచి మంచం అల్లమని భార్య పోరు పెడుతుంటే చెవిన పెట్టక నిర్లక్ష్యంగా తిరుగుతున్న ఆయన ఈరోజు ఆ పని చేయడానికి సిద్ధమయ్యాడు. ఊరికే ఇంట్లో కూర్చుంటే అనుమానంతో భార్య ప్రశ్నలతో వేధించి చంపుతుందని ఆయనకు తెలుసు. మిమ్మల్నేనండి దగ్గరగా వచ్చి నిలబడుతూ అంది సుందరమ్మ. ఏమిటే ఎంతో శాంతంగా అడిగాడు శంకరయ్య. అయ్యో, ఇంకా ఇంత నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటారే మీరు? విస్తుపోతూ బుగ్గలు నొక్కుకుంది సుందరమ్మ. ఇప్పుడంత కంగారేమొచ్చింది? ఎవరి కొంపలైనా తగలడుతున్నాయా? తగలడితే చెప్పు, ఇద్దరం వెళ్ళి నీళ్లు పోసి వద్దాం హెడనగా అన్నాడు. ఎవరి కొంప ఎందుకు తగలబడుతుంది? మన కొంపకే వచ్చిన తిప్పలు. అదేదో సరిగా చెప్పి ఏడవరాదు. మీ ముద్దుల మేనల్లుడు, మీ చెల్లెలి సుపుత్రుడు. ఆ వర్ణనంతా ఎందుకు? మన చంద్రం అనకూడదు నిదానంగా అన్నాడు శంకరయ్య. అంట నా నెత్తిన కొరివి పెడతాడని పెట్టాడుగా అందరి నెత్తిన ఇప్పుడు చేతులూపుతూ చూస్తూ అంది. ఆవిడ ఆశించినట్టుగాని ఊహించినట్టుగాని శంకరయ్య కంగారు పడలేదు. సావిత్రమ్మ ఏమైంది వదిన, చందు ఏమయ్యాడు అంటూ ఆత్రంగా గది దాటి బయటికి పరిగెత్తుకు రాలేదు. శంకరయ్య వైపు గది వైపు మార్చి మార్చి చూసిన సుందరమ్మకి అనుమానం వచ్చేసింది. ఏమిటండి, మీకు ముందే తెలుసా అంది. తెలుసు. సంభాషణ అట్టే పొడిగించడానికి ఇష్టపడని వాడిలా ముక్తసరిగా చెప్పేశాడు శంకరయ్య. సుందరమ్మ తెల్లబోయింది. తరువాత పరమార్థం ఏదో బోధపడిన దానిలా కళ్ళు తిప్పుతూ తల ఊగిస్తూ, అదే, అలా చెప్పండి. ఏమిటా ఈ మనిషికి ఇవాళ ఇంత కుదురు వచ్చింది? మంచం మీద హఠాత్తుగా ఇంత శ్రద్ధ పట్టింది అని నాకు నేను అనుకుంటూనే ఉన్నాను అంది. నోరు ముయ్యవే నువ్వు. నోరు ముయ్యాలా? నేనా? ఎందుకు? నా కొడుకు దొంగతనం చేశాడనా? నా పేరు రచ్చకెక్కిందనా? ఎందుకు మూసుకోవాలండి నోరు నేను? నిలదీస్తున్నట్టుగా అంది. శంకరయ్య తలెత్తి కోపంగా చూశాడు. లేకపోతే వీధిన పడి అరు అన్నాడు. అరవటానికి నాకేం కర్మ? ఇదిగో ఈరోజు గట్టిగా ఆఖరిసారిగా అడిగేస్తున్నాను. మీరు అటో ఇటో తేల్చే వరకు నేను వదలను. ఈ దొంగ మూకతో నేను ఇంకొక క్షణం కూడా కలిసి ఉండను. సరేనా? ఉండకపోతే పోవే నిర్లక్ష్యంగా అన్నాడు శంకరయ్య. నేనెక్కడికి పోతాను? ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఉండడానికి గతి లేని వాళ్ళు, ఉంచుకున్న వాళ్ళు
పరువు నిలపలేని వాళ్ళు ఎవరో వాళ్లే పోతారు. నేనిక ఊరుకోను, తేలుస్తాను. తేల్చరా మీరు? అయినా ఉండండి, మీరు తేల్చేదేమిటి? నేనే అడుగుతాను అంటూ చెరచెరా వెళ్ళి ఆడపడుచు గదిగుమ్మం దగ్గరికి వెళ్ళి ద్వారబంధం మీద చెయ్యి వేసి, ఇదిగో ఏమమ్మోయ్ మహారాణి, నిన్నే అంటూ పిలిచింది. లోపల నుంచి సమాధానం రాలేదు. శంకరయ్య చేతిలో నవారు ఉండ కింద పడేసి గబగబా వెళ్ళి భార్య రెక్క పట్టుకొని బలంగా యువతలికి లాక్కొచ్చాడు. పళ్ళు బిగబట్టి కోపాన్ని ఆపుకుంటున్న కంఠంతో, నీకు బుద్ధుందా లేదా? అసలే అది కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటి అన్నాడు. సుందరమ్మ సహనానికి నిప్పు పుల్ల గీసినట్టే అయింది. గయ్యమంటూ అంతెత్తున లేచింది. ఏడుపా? ఎందుకు? ఏం పోయిందని? ప్రపంచంలో అన్నీ వదిలేసుకొని, అందరితో అన్ని సంబంధాలు ఏనాడో తెంచుకొని సిగ్గెగ్గులు వదిలేసిన మనిషి. ఆవిడికి బాధేమిటి? మనం ఏమనకుండా ముందు నుంచే నంగనాచి ఏడుపులు మొదలుపెట్టింది. ఏడవలసింది నేను, పరువు పోయింది నాకు. ఇప్పటి నుంచి నడిబజార్లో నలుగురు నిలదీసి నానా రకాలుగా అడుగుతుంటే తలెత్తి సమాధానం చెప్పలేక, ఫలానా వాళ్ల మేనల్లుడని మన వైపు చూపిస్తుంటే సిగ్గుతో చావాల్సి వచ్చినందుకు మనం ఏడవాలి. ఆవిడికెందుకండి ఏడుపు? శంకరయ్య భార్యతో కీచులాడితే లాభం లేదని బతిమిలాటలోకి దిగాడు. నచ్చజెబుతున్నట్టుగా అన్నాడు. ఏం చేస్తాను చెప్పు? చందు మన పిల్లాడే అయితే ఏం చేసేవాళ్ళం? కడుపులో పెట్టుకొని దాచుకునేవాళ్ళం కదూ. సుందరమ్మ అపరకాళిలా లేచింది. ఏమిటి? వాడా? ఆ దొంగ వెధవ నా కొడుకు. వాడు నా కొడుకు అయినట్లయితే ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడో గొంతు పిసికి చంపి అవతల పారేసి ఉండేదాన్ని. ఇలా గదుల్లో నక్కి కూర్చుంటాననుకున్నారా మీరు? ఆ మాటలకేం ఎన్నైనా చెప్పవచ్చు. నరం లేని నాలుక ఎటు పడితే అటు తిరుగుతుంది. అందుకే భగవంతుడసలు పిల్లలు లేకుండా చేశాడేమో. మామూలుగా అనేసిన శంకరయ్య నోరు జారినందుకు నాలుక కొరుక్కున్నాడు. ప్రమాదం జరగనే జరిగింది. సుందరమ్మ శివంగిలా లేచింది. ఏమిటండి మీరనేది? నాకు పిల్లలు లేరనేగా? లేకపోతే పోయారు, ఏం పర్వాలేదు. నేను అనాలే గాని 100 మంది వచ్చి నా కాళ్ళ దగ్గర వాళ్తారు. ఈ మాటలన్నీ అనవసరం. ముందా విషయం తేల్చండి మీరు. శంకరయ్యకి తిక్కలేచింది. అయినా సహనం తెచ్చిపెట్టుకొని వెళ్ళి నవారు ఉండ చేతిలోకి తీసుకున్నాడు. మిమ్మల్నే, మాట్లాడరేం? ఏం మాట్లాడమంటావు? మీకు నేను కావాలా, వాళ్ళు కావాలా? బాగుంది. కుడికన్ను కావాలా, ఎడం కన్ను కావాలా అంటే ఎవరైనా ఏం చెప్పగలరు? సుందరమ్మ ఆవేశంగా చూసి రోషంగా అంది. అంటే నేను మీ వాళ్ళు మీకు సమానం అనేగా మీరు చెప్పేది? ఇప్పటికైనా అది అర్థం చేసుకొని ఇక నోరు మూసుకుంటే సంతోషిస్తాను. సుందరమ్మకు ఏడుపు ముంచుకొచ్చేసింది. ఆ పాపిష్టి వాళ్ళు నేను మీకు సమానమా? ఇదేనా మీరు చెప్పేది? సరే, ఇవాళ మీరు నా శవాన్ని చూడకపోతే చూడండి, ముక్కు చిరున చీదేస్తూ అంది. చస్తా అని రోజుకు 10 సార్లు బెదిరించే వాళ్ళెప్పుడూ చావరే. నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే డబ్బిస్తా. తక్షణం బయలుదేరి మీ పుట్టింటికెళ్ళు. అక్కడ నీకు కాటికి కాళ్ళు చాచుకున్న మీ అమ్మ ఉంది, మీ అన్నయ్యలున్నారు, తమ్ముడున్నాడు. సావిత్రికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. నా కంఠంలో ఊపిరున్నంత వరకు అది నా దగ్గర ఉండాల్సిందే. పదే ఈ విషయం ఎత్తి నన్ను విసిగించవద్దని నీకు ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నా. ఇక నన్ను అనవసరంగా చికాకు పెట్టకు. శంకరయ్య నిర్మోహమాటంగా తేల్చి చెప్పటంతో సుందరమ్మ క్షణంసేపు నిశ్చేష్టురాలై ఏడుపు మరిచిపోయినట్టు అలాగే నిలబడింది. తర్వాత కోపంగా చూస్తూ, అంతేనంటారా అంది. అంతే. సుందరమ్మ ఒక్కసారిగా కింద చతికిలబడి ముఖానికి కొంగు కప్పుకొని గుండెలు బాదుకుంటూ, అయ్యో దేవుడా, నేనేం చేతుండ్రా? నా సంసారం పొట్టన పెట్టుకుని నా మొగుడిని నాకు కాకుండా చేసేందుకే వచ్చిందమ్మా ఈ శనిగ్రహం. ఈ పేడ వదిలితే మార్గం చెప్పండిరా నాయనా అంటూ ఏడవసాగింది. నోర్మై అరిచాడు శంకరయ్య. ఆరి భగవంతుడా, నా ఇల్లు నాకు కాకుండా పోయిందిరా బాబు. నా ఇంట్లో ఏడ్చే స్వతంత్రం కూడా నాకు లేకుండా పోయింది నాయన. నేనేం చేతునమ్మా? నా మొహాన ఇంకా ఏం రాసి పెట్టారో చెప్పు తండ్రి. ఇవాళ నీ వీపు వాతలు తేలాలని మాత్రం బాగా రాసినట్టున్నాడు. కొడతారా? కొట్టండి. ఒక్కసారి గొంతు పిసికి చంపి అవతల పారేయండి. అందరికీ నా పేడ విరగడవుతుంది. అందరి కళ్ళు చల్లబడతాయి. నువ్వు నోరు మూస్తావా లేదా ముందు? శంకరయ్య నవారు ఉండ అవతల పారేసి మూలనున్న గొడుగు పట్టుకొచ్చాడు. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళంతా తొంగి చూడటం ప్రారంభించారు. అది చూసిన సుందరమ్మ కంఠం మరింత హెచ్చిస్తూ, మీ కాళ్ళు పట్టుకుంటానండి, నా మాట వినండి. ఈ దొంగ మూకతో మనం కాపురం చేయలేమండి. ఎప్పుడో ఒకసారి మన కొంపే దోచేస్తారు వీళ్ళు.
సుందరమ్మ వాక్యం పూర్తి కానీ లేదు. వీపు మీద పెడి పడిమని గొడుగుతో 2 దెబ్బలు పడ్డాయి. అమ్మ బాబాయ్, చచ్చాన్రో నాయనోయ్, ముయ్, నోరు మూస్తావా లేదా? శంకరయ్య మళ్ళీ గొడుగు ఎత్తాడు. ఈ లోపలే గదిలోంచి పొట్టిగా పీలగా పాలిపోయిన శరీర కాంతితో అస్థిపంజరమే నడిచి వస్తుందా అన్నట్లు సన్నగా ఎముకల పోగులా ఉన్న సావిత్రమ్మ తడబడుతున్న కాళ్లతో పరిగెత్తుకు వచ్చి అన్నగారి చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపేస్తూ, నీకేమైనా మతిపోయిందా అన్నయ్య? ఏమిటి గొడవ? నీకు దండం పెడతా. వదిన్ని మనకు, నువ్వు అలా కాస్త వీధిలోకి వెళ్ళు, వెళ్ళకపోతే ఒట్టే అంటూ భుజాలు పట్టి వీధి వైపు నెట్టింది. శంకరయ్య చెల్లెలి చేయి వదిలించుకొని సుందరమ్మని తీవ్రంగా చూస్తూ, నేను ఎదురుగా ఉంటే ఎక్కడ లేని వాగుడు వస్తుంది. నేనసలు ఇంటికే రాను. నీ చావు మీరు చావండి అంటూ చిలకొయ్యనున్న ఉత్తరీయం తీసుకొని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. వదిన, మమ్మల్ని క్షమించు. సుందరమ్మని ఓదార్చడానికి, అనునయంగా 2 మాటలు చెప్పడానికి అటు రాబోయింది సావిత్రమ్మ. సుందరమ్మ మండిపడుతున్నట్టుగా ఆడపడుచును చూపులతోనే దూరంగా నిలబెడుతూ పురుగును చూసినట్టు చూసి, నా మొగుడికి నాకు కాకుండా చేసిన నీ నాటకం ఎవరికీ తెలియదు. నీ సంసారం నట్టేట్లో కలిసింది. నాది నాశనం చేయడానికి తయారయ్యావు. నీ పీడ నాకెప్పుడు విరగడవుతుందో అంటూ మళ్ళీ 2 చేతుల్లో ముఖం దాచుకొని, నేనేం చేయనురా బాబు అంటూ శోకాలు లంకించుకుంది. సావిత్రమ్మ క్షణంసేపు వెర్రిదానిలా చూసి ఆ తర్వాత మెల్లగా గోడని ఆసరాగా చేసుకొని నడుస్తూ తడబడుతున్న అడుగులతో తన గదిలోకి వెళ్ళిపోయింది. తర్వాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.